and how you took all of that and stood here and you didn't say anything. You just kept moving forward and answered with your work. I really love that. Your work is answering every questions, everything to that matter. I'm very proud of you and I'm very inspired from you. Thank you so much. Coming from a same place, so very proud. And friends andaru, so thank you boys. You guys were such a lovely co-artists in the set. Telugu akkada edaina dialogue lelte manolo vachi idi kaadu ila cheppali ani they should teach us. So thank you man, thank you so much. And విక్రమ్ చేస్తున్నప్పుడు అంటే ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ షుడ్ ఐ డూ దిస్ అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. రాహుల్ సార్ని సార్ అడిగాను నేను, సార్ నాకేమో ఇలా అనిపిస్తుంది అంటే ఐ కుడ్ సీ వాట్ ఈస్ కమింగ్ యాజ్ అన్ యాక్టర్, ఎలా చూస్తారు నన్ను, ఐ కుడ్ సీ దట్. బట్ ఎప్పుడో నా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది నాకు, ఎస్ సినిమా ఆర్ మేడ్ టు ఎంటర్టైన్, బట్ సినిమా ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం నా డ్యూటీ, బట్ ఇలాంటి సినిమాలు చేయడం నా రెస్పాన్సిబిలిటీ అనిపించింది. సో టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. అండ్ నేను థియేటర్ విజిట్కి వెళ్తున్నప్పుడు చూశాను, అమ్మాయిలు ఈ సినిమా కనెక్ట్ అవుతారని నాకు తెలుసు, బట్ అబ్బాయిలు ఇంత కనెక్ట్ అవుతారని నేను థియేటర్కి వెళ్ళిన తర్వాతనే చూశాను. ఆ ఇంటర్వెల్లో క్లాప్స్, లాస్ట్ క్లైమాక్స్లో అయితే అంటే మనం బయట కూర్చొని నేను, ధీరజ్ సార్, వంశీ సార్, రాహుల్ సార్ అన్ని మాట్లాడుకుంటాం, మనం ఏంటి మాస్ సినిమా తీసామా ఏంటి అన్నలాగా నాకు ఐ కెన్ హియర్ ద షౌటింగ్ అట్ థియేటర్స్. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ద ఆడియన్స్, సో ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ సూరిగా నన్ను చాలా ప్రేమించారు, బట్ విక్రమ్గా ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ ఇన్ 2025. బట్ యూ హేటెడ్ యాజ్ విక్రమ్, యూ హేటెడ్ మీ యాజ్ విక్రమ్, బట్ ఐ థింక్ యూ హ్యావ్ shown lot of love to Deekshit. I'm receiving lot of messages from you guys, so I'm very happy, and I promise you that I'll work hard and come up with different characters and entertain you all. So thank you so much everyone. This love means a lot to me. Thank you. And my manager and na staff, so andaru nato డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, ఆయన కూడా ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్తాను. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, మీకు థ్యాంక్స్ చెప్పాలి, నేను ఇది ఎక్కడ చెప్పలేదు. మీ ఇంటర్వ్యూలో రాహుల్ సార్ నన్ను చూసి నేను విక్రమ్ చేయొచ్చు అని అనుకున్నారంట. సో థ్యాంక్ యూ సో మచ్. రెమ్యూనరేషన్లో ఒక పార్ట్ నాకు, నేను అక్కడ కారులో కూర్చున్నానండి, పక్కనే ఒక పెద్ద కారు వచ్చింది. నేను అల్లు అరవింద్ సార్ వచ్చారా అన్నాను, కాదు సుమ గారు వచ్చారు అన్నారు. మీ రెమ్యూనరేషన్లో నాకు ఇవ్వండి కొంచెం షేర్. పెద్ద కారు అన్నాడు, ఇన్నోవాలో వచ్చాను నేను. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, స్పెషల్గా మీరు చప్పట్లు కొట్టారు నా కోసం. థ్యాంక్ యూ, కనిపించింది నాకు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ విద్యా గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. విద్యా కొప్పినేడు గారు విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ఫర్ ఉమెన్ అని అంటున్నాము, బట్ స్టిల్ ఇలాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్ రివర్స్ కూడా అవ్వచ్చు, సో వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఇది.